సాగుకు యోగ్యం కాని భూములను పరిశ్రమల ఏర్పాటుకు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలా సాగుకు పనికిరాని భూములు సేకరించడం ద్వారా రైతులకు నష్టం కలగకుండా ఉంటుందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని రేవంత్ తెలిపారు. నూతన ఇండస్ట్రీల ఏర్పాటుకు హైదరాబాద్ ఓఆర్ఆర్కి బయట, ప్రాంతీయ రింగ్ రోడ్డుకి లోపల 500 నుంచి 1000 ఎకరాల మేర భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అవి విమానాశ్రయాలకు, జాతీయ రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉండాలని పేర్కొన్నారు. అలానే రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రభుత్వ నిరుపయోగ బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఎన్ని ఎకరాలు కేటాయించారు, వాటిలో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు, వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, కేటాయించిన భూముల్లో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములెన్ని తదితర అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. బాలానగర్లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపైన సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వం పారిశ్రామిక వికేంద్రీకరణకు, కాలుష్య రహిత పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. హైదరాబాద్లోని నాచారం, జేడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని కోరారు. బల్క్ డ్రగ్ కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాల్లో అమల్లో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని తెలిపారు. పరిశ్రమలకు సోలార్ పవర్నే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలానే గ్రామాలను ఆదర్శంగా అభివృద్ధి చేయడానికి తగు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.